ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి అస్ట్రాలజీ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఫిబ్రవరి 1 నుండి 15వ తేదీ వరకు గల ద్వాదశ రాశుల గోచారం తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ 15 ఫిబ్రవరి 2025 నుండి ముందుగా ఒక్కొక్క రాశిలో ఏ రాశిలో ఏ గ్రహం ఉంది. బృహస్పతి వచ్చేసి మీకు వృషభ రాశిలో ఉన్నారు. ఈ యొక్క కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. ఈయన మీకు నెక్స్ట్ రవి భగవానుడు వీరందరినీ తీసుకున్నట్లయితే రవి బుధులు వచ్చేసి మకర రాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి మేషరాశి వారికి మీకు ఈ యొక్క కన్యా రాశిలో సంచరిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రాహువు శుక్రుడు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు శని వచ్చేసి ఈ యొక్క మకర రాశిలో సంచరిస్తున్నారు. ఇది ఈ గోచారంలో ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క గమనం. ఈ గమనాలన్నింటిని తీసుకున్నప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి వృశ్చిక లగ్నం వారికి ఎలా ఉంటుంది? మీకు సప్తమంలో మీ రెండో ఇంటిపతి పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమంలో ఉండి మీ రాశిని చూస్తారు. కుటుంబంలో అలజడి, అలాగే సంతానపూర్వకమైనటువంటి సమస్యలు, వీటన్నిటితో మీరు ప్రబలమైన పోరాటంలో ఉంటారు. కొంచెం మాటకు వాల్యూ తగ్గుతుంది. అలాగే సొసైటీలో మిమ్మల్ని ఆదరించే వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటారు. వీటన్నిటి చూసుకోవడం కొంచెం మీకు యుద్ధ వాతావరణం అన్నట్టుగానే ఉంటుంది. మీ మానసిక వేదనను ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి మీ ద్వారా ఎంతవరకు లాభం వచ్చిందన్నవరకే చూస్తారు తప్ప మానసికంగా నాకు ఎంత వచ్చింది, ఏం చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ చేయలేని స్థితిలో పడిపోయి మీరు నిరుత్సాహం పాలవుతూ ఉంటారు. కాకపోతే మీకున్నటువంటి గోల్ ఒకటి ఉంది. ఈ యొక్క బుధాదిత్యకం మకరంలో ఏర్పడ్డది. మీకు దశమ క్షేత్రం, అలాగే రవి, అలాగే అష్టమ లాభమాధిపతి అయినటువంటి బుధుడు మకర రాశిలో ఉన్నారు. బుధాదిత్యం 11-12 తేదీల వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు. తర్వాత ఎలాగో మనకు పక్షం మారిపోతుంది. ఆ టైంలో వాళ్ళు కుంభరాశిలోకి వెళ్తారు. ఈ 12 రోజులు తర్వాత 2 రోజులు మనకు కుంభంలో కనిపిస్తారు. నెక్స్ట్ పంచాంగంలో మనకు రాక అక్కడ ఉండడం అవన్నీ ఎంత టైం ఉన్నదో తెలుసుకోవచ్చు. బుధాదిత్య బాగుంటుంది కాబట్టి బిజినెస్ బాగుంటుంది. మాట ధాటికి కొంచెం వాల్యూ పెరుగుతుంది. అంటే ధాటికి అనేసి అర్చేసి తిట్టేయడం కాదు, మీరు మాట్లాడే ప్రతి వాక్కు కూడాను ప్రజలకు ఒక ఆశాభావం ఏర్పడుతుంది. మీరు మంచి చెప్తున్నారు అన్నటువంటి ఆశాభావం ఏర్పడుతుంది. తద్మూలకంగా మీరు బాగుండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. హెల్త్ ఈజ్ వెల్త్. వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి ప్రాబ్లం, అష్టమంలో పడ్డాడు మీ రాశాధిపతి, మీ 6వ ఇంటిపతి. శత్రు రుణరోగ బాధలు ఎక్కువ అవుతాయి. మీకు కాళ్ళ వరకు వచ్చి అవే చుట్టుకుంటూ ఉంటాయి. అలాగే మీ యొక్క మనసు కూడా కొంచెం పరిపరి విధాల వెళ్ళటానికి ఫ్యామిలీ సరౌండింగ్, అలాగే పెద్దలు అన్ని బాధల నుంచి మీరు బయటపడలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, లక్ష్మీ నరసింహ ఆరాధన చేయండి. చక్కగా మంగళగౌరి దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేసుకున్నట్లయితే మీకు మంచి శుభకరమైనటువంటి దినాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి మార్చి 29 నుంచి 2025 చాలా అద్భుతమైన రాశి యోగాలు ఉన్నాయి. అవి వచ్చినప్పుడు వాటిని కూడా తీద్దాం, వీడియోస్ చేద్దాము. ఇప్పుడు మధ్యలో చెప్పినా మీకు అర్థం కాదు. ఈ రోజు నుంచి యోగ ముద్ర, మ్యూజిక్ థెరపీ అన్నీ మీరు జాతకం పరిశీలింప చేసుకుంటే అప్పటి నుంచి మీకు తగ్గట్టు ముద్ర, జపం, మంత్రం, హోమం ఇవన్నీ చేయడం జరుగుతుంది. నేను చేసిన తర్వాత నేను మీకు అది ధారపోయడం కూడా జరుగుతుంది. ఆ ముద్రను చూపించి ఆ మంత్రాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. గమనించగలరు. స్వస్తి.